పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై అఖిలపక్ష సమావేశమైంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కాంగ్రెస్ పార్టీ తరపున జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరయ్యారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై అఖిలపక్షంతో రాజ్నాథ్ సింగ్ చర్చిస్తున్నారు. అలాగే సమావేశాలకు సహకరించాల్సిందిగా విపక్ష పార్టీలను కేంద్రం కోరింది. రైట్, పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై అఖిలపక్షం సమావేశమైంది. సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19 వరకు కూడా కొనసాగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు ఉన్న జేపీ నడ్డా, అదేవిధంగా మురుగన్, మరికొంతమంది మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఇక వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరితో పాటు వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, మొత్తం వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూసేందుకు విపక్షాలన్నీ కూడా సహకరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కోరడం జరిగింది. ఇక తాజాగా ఈ పార్లమెంట్ సమావేశాలు మొత్తం 10 కీలక బిల్లుల్ని పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నాం. 10 కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 10 అంశాలను కూడా తీసుకురాబోతుంది. అయితే 4 ఆర్థిక సవరణ బిల్లులతో పాటు కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లుతో పాటు హోం, అణుశక్తి, విద్యుత్, రహదారులకు చెందిన మరో 5 కీలక బిల్లుల్ని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ముందుకు తీసుకురాబోతున్నాం. అణుశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చట్టం తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఒక బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దేశంలో నేషనల్ హైవేలో ప్రధానంగా జాతీయ రహదారులు వేగవంతం పూర్తయ్యేలా పారదర్శకంతో కూడిన భూసేకరణ కోసం కీలకమైన చట్ట సవరణ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక భారత ఉన్నత విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేసేందుకు కీలకమైన బిల్లును కూడా తీసుకురాబోతున్నారు. ఇక శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలు కావచ్చు, పరిశోధన రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంగా సమన్వయంతో పనిచేసేందుకు భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతుంది. అయితే ఇక కేంద్రం ముందు అనేక సవాళ్లు ఉండబోతున్నాయి. ప్రధాన విపక్షాల పార్టీలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తున్న నేపథ్యం ప్రధానంగా ఎస్ఐఆర్, బీహార్ తరహాలో ఏ విధంగా అయితే ఎస్ఐఆర్ ఉందో ఆ ఎస్ఐఆర్కి సంబంధించిన అంశంలో కూడా దొంగ నోట్లు, ప్రధానంగా ఎన్నికల జాబితా యొక్క సవరణకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పట్టుబడుతుంది. అదాని అంశమే కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రధాన ఎజెండాగా అటు కాంగ్రెస్ తీసుకోబోతుంది. ఇక వివిధ పార్టీలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా రేపటి నుంచి డిసెంబర్ 19 వరకు కూడా సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపు 15 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం విపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలను ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ విధంగా సభను సజావుగా నడిపించే విధంగా ముందుకు వెళ్తుందనే అంశాలు కూడా కొంత క్లారిటీ రాబోతుంది. రేపటి నుంచే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శంకర్. రైట్, థ్యాంక్ యూ సతీష్.